గ్రోతింగ్, ఫ్లవరింగ్ చాలా బాగుందన్న. సూపర్ వచ్చింది అసలు. అసలు చపాటా మిర్చికి ఇంత గ్రోతింగ్, ఇంత న్యాచురల్గా మనకు ఇంత మొద్దుబారిన తోట ఇంత మంచిగా వచ్చిందంటే అసలు వేరే వెరైటీకి అయితే ఇంకా బాగొస్తుంది కేజీఎఫ్ తోటి. అసలు ఫ్లవరింగ్ చూడండి, మన మధ్యాహ్నం టైంలో కూడా అంత ఫ్లవరింగ్ మెరుస్తుంది. చాలా బాగుందన్న. హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి చపాటా మిర్చి సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము. సో ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఇంత నీట్గా ఉంది, గ్రోతింగ్ బాగుంది, మనకు పూతలో నల్లి కానీ కాయ మీద నల్లి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్స్టెండ్ ఫ్లవరింగ్, క్రాప్ సెట్టింగ్ చాలా బాగా అయింది. మనకు తేజకాయలు ఎట్లా ఏ విధంగా గుత్తులు కాస్తో ఆ విధంగా కాసినాయి. సో ఎటువంటి మందులు కొట్టారు క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి, గ్రోతింగ్ ఇంత నీట్గా ఉండడానికి, ఈ నల్లి సమస్య కంట్రోల్ అవ్వడానికి ఎటువంటి మందులు కొట్టారు ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. పేరు సార్? మా పేరు శంకర్. శంకర్ గారు, ఏ ఊరు సార్ ఇది? మాది భూపాలపల్లి మండలం, భూపాలపల్లి జయశంకర్ జిల్లా. జయశంకర్ జిల్లా, శ్యామ్నగర్ గ్రామం. సో ప్రజెంట్ వచ్చేసి మీ తోట అయితే చాలా బాగుంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. సో ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు. మొత్తం ఏ వెరైటీ ఇది? మొత్తం చపాటా వెరైటీ. చపాటా వెరైటీ. ఒకసారి దగ్గర నుంచి చూపండి సార్, ఒకసారి దగ్గర నుంచి చూపండి. ఈ గ్రోతింగ్ చూడండి ఒకసారి, పైన గ్రోతింగ్ అని, ఈ ఫ్లవరింగ్ చూడండి, అది పైన గ్రోతింగ్ చూపించండి అని ఒకసారి. ఆ ఫ్లవరింగ్ చూపించండి. మనకు క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అయింది ఒకసారి చూడొచ్చు మీరు దగ్గర నుంచి. చూడండి, చిన్న చెట్టుకి ఇన్ని కాయలు. ఈ గ్రోతింగ్ చూడండి ఒకసారి చూపించండి. పైన గ్రోతింగ్ మనకు చిట్టాకు ఎగుర్లు, ఫ్లవరింగ్ చాలా బాగుంది. ఫ్లవరింగ్ బాగుంది, పూతలో మనకు నల్లి లేదు, మనకు కాయ మీద నల్లి లేదు, చాలా బాగుంది. సో ఏ మందు కొట్టారు మీరు ఇప్పుడు? ఇప్పుడు కేజీఎఫ్ కొట్టాను. కేజీఎఫ్ కొట్టారా? ఓకే, ఎలా అనిపించింది అండి కేజీఎఫ్? ఇదేనా? ఓకే, మొత్తం పాడైనగా మట్టిలో పాడైంది. ఎన్ని రోజులు అయింది కొట్టేవి? 9 days అవుతుంది. 9 days అవుతుంది. ఓకే, ఎట్లా పని చేసింది సార్? ఇందులో ఎన్ని రకాల మందులు వచ్చినాయి మనకు? ఇందులో 4 రకాల మందులు వచ్చినాయి. 4 రకాల మందులు వచ్చినాయి. ఓకే, ఎలా కలిపారు అవి? 4 రకాలు, 4 బకెట్ లో కలుపుకున్నాం. ఓకే, సో ఇది కొట్టక ముందు మనకు ఈ మిరప తోట ఏ విధంగా నేను చూడలేదు, మీరు చెప్పాలి ఏ విధంగా ఉంది. ఇప్పుడు కొట్టిన తర్వాత రిజల్ట్ అయితే నాకు చాలా బాగుంది. ఇంత ముందు ఎట్లుందో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా బాగుంది. ఎలా అనిపించింది? కొట్ట ముందుకు ముడత ఉండే, ఈ ఫ్లవరింగ్ లేకుండే, ఫ్లవరింగ్ తక్కువ ఉండేది, గ్రోతింగ్ అనేది ఇంత లేకుండే. గ్రోతింగ్ లేదు, పూతల నల్లి బాగుండే. పూతలో నల్లి బాగుంది. ఓకే, ఇప్పుడైతే అసలు లేదు, పూతలో నల్లి లేదు, ఫ్లవరింగ్ చాలా బాగుంది. మనం మధ్యాహ్నం ఎండలో ఉన్నాము, అయినా మనకు ఫ్లవరింగ్ చాలా బాగా కనబడుతుంది. పూతల నల్లి బాగుండే, పురుగు సమస్య కూడా ఉండే, పురుగు కూడా లేదు. పురుగు కంట్రోల్ అయింది, పూతలో నల్లి కంట్రోల్ అయింది. తెగుళ్ళు ఉండే, పండాకు కానీ అవన్నీ లేవు. తోట మొత్తం గ్రీనిష్ గా ఉంది. ఇంత ముందు పండాకు సమస్య బాగుండే. ఓకే, అదేం లేదు, ఇప్పుడు అన్ని కంట్రోల్ అయినాయి, చాలా కంట్రోల్ అయింది. బాగా పనిచేసింది. ఇదండి అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారి కేజీఎఫ్. సో రోగం ఏదైనా కానీ మందు మాత్రం ఒకటే. ఇందులో 4 రకాల మందులు ఉంటాయి మనకు. తెగుళ్ళకు ఉంటుంది, నల్లికి ఉంటుంది, మనకు తామర పురుగు ఉంటుంది, పచ్చ పురుగు, లద్దె పురుగు ఉంటుంది, గ్రోతింగ్, ఫ్లవరింగ్ కి అన్ని రకాల మందులు ఇందులో కలిగి ఉంటుంది. సో అన్ని విధాలుగా పనిచేస్తుంది. మనకు వేరే కాంబినేషన్లో ఎక్కువ డబ్బులు పెట్టకుండా ఈ కేజీఎఫ్ ఒకటే స్ప్రే చేసుకున్నట్లు అయితే ఏంటంటే మనకు నల్లి కంట్రోల్ అవుతుంది, తామర పురుగు కంట్రోల్ అవుతుంది, మనకు పచ్చ పురుగు, లద్దె పురుగు కంట్రోల్ అవుతుంది, మనకు తెగుల సమస్య. మనకు ఈ చపాటా మిర్చి రకంలో ఏంటంటే లావుకాయలో ఈ కాయమచ్చ ఎక్కువగా వస్తుంది కదా, కాయమచ్చ ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా మనకు బూడిద తెగులు ఎక్కువగా వస్తుంది. ఈ లప్పకాయలు ఏంటంటే బూడిద తెగులు ఎక్కువ వస్తుంది. సో అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు మీ దాంట్లో, చాలా నీట్గా ఉంది. తెగులు కూడా కంట్రోల్ అయింది. బూడిద తెగులు కానీ కాయమచ్చ కానీ అన్ని కంట్రోల్ అయింది. ఎరుపు సమస్య అయితే లేదు, చాలా గ్రీనిష్ ఉంది. ఇంకా ఈ విధంగా అనిపించింది మీకు? బాగుందా? నచ్చిందా ఇది మీకు? నచ్చింది. తోట రైతులు కూడా చాలా కొట్టుకోవచ్చు. చాలా బాగుంది, బాగా పనిచేస్తుంది. ఓకే, ఇంత ముందు మీరు వేరే మందులు కొట్టుంటారు కదా, సో వాటికి దీనికి తేడా ఏంటిది? వేరే మందులు అంటే వేరే మందుల కంటే ఇది చాలా బాగా పనిచేసింది. వాటికంటే ఇది చాలా బాగా పనిచేసింది. మీరు ఓన్లీ చపాటా మీ లప్పకాయలే పండిస్తారా? తేజకాయ మేము 341 అలాంటి మొత్తం ఇదే వేసుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఇది? నాకైతే మా డాడీ వాళ్ళు చేసిర్రు, ఇప్పుడు కాబట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 15. మీ డాడీ వాళ్ళు చేసిందా మీరు గుర్తులేదు, కానీ మీరు మాత్రం 15 సంవత్సరాలు చేస్తున్నాం. అప్పటి నుంచి ఇదే సీడ్ మీరే తీసుకుంటారా? ఇది సీడ్ మేమే తీసుకుంటాం. సీడ్ మా ఇళ్ళనే మంచి కాయ నాణ్యత మనకి ఏరుకొని మేము మళ్ళా దులుపుకోవడం జరుగుతుంది. ఓకే, బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకు ₹1,00,000 కూడా పోయింది వరంగల్ ఎనుమామ. అప్పుడు మీరు తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. అప్పుడు మేము మనకి ఎంత పడ్డది ఇది? అప్పుడు మనకు 65,000 క్వింటా పోయింది. మామూలుగా దాదాపు ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది సార్ ఇది?
ఎకరానికి అంటే ఇది వస్తే మంచిగా వస్తే 20 వస్తుంది. ఇక మరి మా మీడియం అంటే 15-16. సో ఈ సంవత్సరం ఇప్పుడు ఈ కాసిన విధంగా చూస్తుంటే మీకు ఎన్ని క్వింటాలు కావచ్చు ఎకరానికి? ఇది కాసిన విధంగా చూస్తుంటే ఇప్పటి వరకు అయితే 18 క్వింటాలు అనుకుంటున్నాను. 18 క్వింటాలు అవుతుంది అంటున్నారు. అంత బాగా క్రాప్ సెట్ అయింది. బాగుంది మందు బాగుంది. సో ఇప్పుడు ఈ సీడ్ కొరకు చాలా మంది రైతులు ఏంటంటే ఫోన్ చేస్తా ఉంటారు, మీరు ఇవ్వగలుగుతారా? ఇస్తాం. అంటే కేజీ లెక్క ఇస్తారా? ఎట్లా ఇస్తారు? కేజీ లెక్క ఇస్తారు. ఎట్లా ఉంటది కేజీ? మామూలుగా అంటే మామూలుగా 7,000 రూపాయలు ఇస్తున్నారు కేజీ. 7,000. సో ఎందుకంటే మనం ప్రతిరోజు ఫీల్డ్ తిడుతూ ఉంటాం మేము. సో దీని గురించి ఇక గింజల కొరకు వేరే రైతులు కూడా అడుగుతారు. సో మీ నెంబర్ తీసుకుంటా నేను, ఎవరైనా కావాలి అనుకుంటే మీరు కూడా పంపించగలరు. తోటి రైతులు హెల్ప్ చేసినట్టు ఉంటది కదా. అవును. ఓకేనండి, థ్యాంక్ యూ. మంచి సమాచారం ఇచ్చారు. మీ తోట అయితే చాలా బాగుంది సార్. ఫ్లవరింగ్, గ్రోతింగ్ చాలా బాగుంది. తేజ వెరైటీకి ఏ విధంగా వస్తుందో క్రాప్ సెట్టింగ్ ఆ విధంగా గుత్తులుగా చింతకాయలు కాసినట్టు కాస్తున్నాయి. కాయలు చాలా బాగున్నాయి. మనకు మెయిన్ గా ఏంటంటే మనకు తెగుల సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రాబ్లం లేదు. తెగులు అనేది దీంట్లో బాగా వస్తుంది. సీడ్ అనేది తట్టుకోలేదు. ఏ సీడ్ అయినా తెగులు తట్టుకుంటుంది, ఇది మాత్రం అసలు తట్టుకోలేదు. చిన్న పిల్లని కాపాడుకోవాలి. కానీ మీ తోట అయితే చాలా మంచిగా ఉంది, ముద్దుగా ఉంది. సీడ్ ఒక్కరోజు లేట్ అయినా మంచిదే మందుల కడ, కానీ దీనికి లేట్ కావద్దు. అవునా? అంతే. చిన్న పిల్లల కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. చాలా బాగుంది సార్. మనకు కాయమచ్చరి అని లేదు, మనకు బూడిద తెగులు లేదు, పైన గ్రోతింగ్ చిట్టాకు ఎగురులు చాలా నీట్గా ఉంది. ఫ్లవరింగ్ కూడా బాగుంది. అసలు ఈ చపాటా మిర్చికి మనకు కేజీఎఫ్ తోటి ఇంత నీట్ గా మనకు తోట వచ్చిందంటే తేజ రకానికి అయితే చాలా సూపర్ వస్తుందండి. తేజ రకంగా బాగా వస్తుంది. దీన్ని తట్టుకుంటే అది మునగాడే మంది అన్నట్టు. దీని మీద మనకు రిజల్ట్ సూపర్ వచ్చింది అనుకో, తేజాలకి మనకు 341 గానీ బాగా వస్తుంది. ఇది మెయిన్ ఇది మనకు అన్ని రకాలుగా తట్టుకునే, దీన్ని తట్టుకుందంటే ఈ మందు గ్రేట్. బాగున్నాయా? దీనికంటే బాగున్నాయి. ఎందుకంటే తిండి కోసం కారం కోసం పెట్టుకున్నాం 341. చూద్దాం, అది కూడా చూద్దాం. దీనికంటే బాగున్నాయి. చూసారా, మనకు ఈ చపాటా మిర్చిలో మనకు రిజల్ట్ ఇంత బాగా వచ్చిందంటే మనకు తేజ కానీ 341 వేరే వెరైటీకి అయితే చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే ఉంటుంది. తేజాలు అయితే సూపర్ అండి. విపరీతమైన పూత కాత వస్తుంది, క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది. మనకు నల్లి కానీ, తామర కానీ, పురుగు సమస్య కానీ, తెగుల సమస్య కానీ ఏమీ లేకుండా చాలా మంచి క్రాప్ సెట్టింగ్, మంచి గ్రోతింగ్ రావడానికి చాలా బాగా. जो 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 यो मजा ना कामे